భుజస్కంధాల మీద ఈ తెలుగుదేశం పార్టీని వేసుకున్నాడు ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎంతో మంది ఎన్నో మాటలు పడ్డారు, అయినా కూడా ఎక్కడ కొంచెం చెక్కు చెదరలే. ఈరోజు నన్ను నమ్ముకొని కొన్ని వేల కోట్ల మంది, కొన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలకి న్యాయం జరగాలి, ఈరోజు మన రాష్ట్రాన్ని బాగు చేయాలి అని 1995లో ఆయన మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 2004 వరకు ఆయన తీసుకున్న సంస్కరణలు చూస్తే నిజంగానే తమ్ముడు మొన్న ఆది అన్నాడు ఎన్నో సినిమాలు తీయచ్చు, అందులో సినిమాలు తీశారు కూడా. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజన్ 2020 విజన్ పెట్టారు. నేను చెప్పానప్పుడు నేను చదువుకుంటున్నాను సార్ మీ 2020 విజన్ టైంలో, మీ 2047 విజన్కి మీ మంత్రివర్గంలో నేను ఒక మంత్రిగా ఉన్నాను సార్, అదే నా అదృష్టం అని చాలా సందర్భాల్లో సార్కి చెప్పా. జన్మభూమి కార్యక్రమం అన్నారు, క్లీన్ అండ్ గ్రీన్ అన్నారు, ఇంకుడు గొంతులు అన్నారు, డ్రిప్ ఇరిగేషన్ అన్నారు, విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు, ఐటీకి ప్రోత్సాహం ఇచ్చారు. అటువంటి సంస్కరణల నుంచి ఈ రోజు వరకు జన్మభూమి కార్యక్రమాన్ని కాదు శ్రమదానం కార్యక్రమాన్ని చేశారు. 1995 నాటికి పరిస్థితి ఏందిరా అంటే జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల నుంచి 2004 వరకు చూస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ని ఐటీ హబ్గా మార్చిన ఘనత కలిగిన నాయకుడు మన నాయకుడు. ఆ తర్వాత పార్టీ మారింది, ఆ తర్వాత ధనయజ్ఞం అన్నారు, ఏదోదో యజ్ఞాలు చేశారు, అవినీతి చేశారు. ఆఖరికి 2014 సరికి మళ్ళా మొత్తం భ్రష్టు పట్టించి మళ్ళా తిరిగి తీసుకొచ్చి దానికి యాడ్ అయింది రాష్ట్ర విభజన. అటువంటి రాష్ట్ర విభజన యాడ్ అయిన తర్వాత అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తలచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ తిరిగి ఒక పట్టం కడితే ఆ రోజు కిరీటం అనుకోలే, ముళ్ళ కిరీటంలా భావించిన పరిస్థితి. అదొక ముళ్ళ కుర్చీ. ఎందుకంటే 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఒకవైపు అయితే, ఒకవైపు నుంచి జనాభా ఎక్కువ, ఎక్కడ వనరులు ఉన్నాయో తెలియదు, కూర్చోడానికి కుర్చీ లేదు, చెప్పుకోవడానికి రాజధాని లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఆ దార్శనికత కలిగిన నాయకుడు తాలూకా నాయకత్వం, ఆ విజనరీ నాయకుడు తాలూకా నాయకత్వం మనకి ఆ రోజే ఒక అమరావతిని తీసుకొచ్చి పెట్టింది, ఆ రోజే ఒక పోలవరానికి తీసుకొచ్చి పెట్టింది, ఆ రోజే పోలవరం కూడా ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. కియా మోటార్స్ లాంటి ఎన్నో సంస్థలు వచ్చినాయి. ఐటీని కూడా ఇక్కడ కూడా డెవలప్ చేయాలని వైజాగ్ని సెంట్రిక్గా చేసుకొని ఆ రోజు ఐటీని డెవలప్ చేసిన పరిస్థితి. ఇలా చూసుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఆ రోజు డబ్బులు లేకపోయినా 200 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పెన్షన్ పెంచిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది. పసుపు కుంకుమ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకున్న పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూసుకుంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత స్టార్ట్ అయిందండి అసలు బ్యాండ్ బాజా. ఏ దిష్టి తగిలిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో అంటారు కదా, ఏ చెడుపు తగిలిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019-24 నిజంగా చెప్పాలంటే ఒక డిస్ట్రాక్షన్. ఎలాంటి డిస్ట్రాక్షన్, ఎలాంటి విధ్వంసం అంటే ఇందాక చాలామంది నాయకులు చెప్పారు విధ్వంసం ఎప్పుడెప్పుడు విన్నామా అని. కానీ ఏ రోజైనా 2014లో సీఎంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టేది పెన్షన్ల సంతకం పెట్టారు. 2024లో కూడా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, అదేవిధంగా మన పెన్షన్స్ మీద పెడితే ఈ మహానుభావుడు గొడ్డలిపాటి నాయకుడు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని ఏందిరా అంటే ప్రజావేదికని కూల్చడం. ఎంత సైకో కాకపోతే అదే ప్రజావేదికలో కూర్చుంటాడంట, అదే ప్రజావేదికలో ఐఏఎస్ ఆఫీసర్లతో మీటింగ్ పెడతాడంట, బయటకు వచ్చి దీన్ని కూల్చేయండి అని చెప్పాడంటే ఆ రోజు నుంచి సైకో పరిపాలన కొనసాగింది అని చెప్పడానికి అది మొట్టమొదటి ఉదాహరణగా మనం భావించవచ్చు. ఆ రోజు మొదలైన విధ్వంసం మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర తాళ్ళతో గేట్లు కట్టారు. ఆ రోజు మేమందరం కూడా ప్రత్యక్ష సాక్షులమే. మన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా విషయం మీద పోరాటం చేయడానికి మన సీఎం గారు వెళ్తే ఆఖరికి ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు, గుర్తు చేయాలి, మనం మర్చిపోకూడదు. మనం పడిన గాయాల్ని, మనం పడిన దెబ్బల్ని మనం మర్చిపోతే ముందుకెళ్ళలేం. ఇది నా నాయకుడు నాకు చెప్పిన నీతి. కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు చెప్పాలని ఉద్దేశంతోనే చెప్తున్నా. ఒక 5 నిమిషాలు టైం తీసుకొనైనా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు కట్టిక నేల మీద ఎయిర్పోర్ట్లో ఎన్నో సందర్భాల్లో కూర్చున్న ప్రత్యక్ష సాక్షులు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అదే రోజు ఎన్నో అవమానాలు పడ్డారు. ఎంతోమంది నాయకులను జైల్లో పెట్టారు, ఎంతోమంది నాయకులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూల్చేశారు. ఆ రోజు పరదాలున్నాయి, చెట్లు కొట్టే పరిస్థితులు, ప్రివెంటివ్ అరెస్టులు, హౌస్ అరెస్టులు, ఎట్టు చూసినా గగ్గోలు. అమరావతి కావాలని రోడ్డు మీదకి వస్తే ఆడబిడ్డల్ని బూటి కాలుతో తన్నిన సందర్భాలు. ఇది ఏంటి తప్పు అంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని పిచ్చోడిని చేసిన సందర్భాలు. ఇది ఏంది అని అడిగితే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన సందర్భాలు. వీటన్నిటి గురించి పోరాటం చేస్తున్నామంటే మాలాంటి వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు. అటువంటి సందర్భంలో నిజంగా ఒక్కగానొక్క కొడుకు ఈ సందర్భంలో నేను నారా భువనమ్మకి నేను థ్యాంక్స్ చెప్పాలి.
ఎందుకంటే ఏ తల్లి చెయ్యని ఆ రోజు ధైర్యం ఆ తల్లి చేసింది ఈ రాష్ట్ర ప్రజల గురించి. ఏమండి, ఆ కుటుంబం ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం అయిపోవడమేనా? ఆ రోజు నేను భయపడ్డా. అదే యువగలం పేరిట ఒక యువత తాలూకా గలాన్ని ముందుకు తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటే ఎన్ని మాటలు అన్నారండి. చేతిలో మైక్ లాక్కున్నారు, నుంచున్న స్టూల్ లాక్కున్నారు, వేసిన స్టేజ్ లాక్కున్నారు, బయటకు వస్తే కరెంటు తీసేశారు, ఒక సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదు, రాళ్ళు ఇసిరేవాళ్ళు, గుడ్లు ఇసిరేవాళ్ళు. అయినా అన్నిటికీ తట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. నిజంగా పెద్ద మనిషి అనాలి, ఎందుకంటే నేను నాకన్నా చిన్నోడైన పెద్ద మనిషి అనాలి. ఆ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఆ రోజు అతనికి అధికారం కొత్త ఏం కాదు, తాత సీఎం, నాన్న సీఎం, ఆఖరికి ఆయన అప్పటికి మంత్రి పదవి చేసిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర యువత గురించి నేను ముందుకు రావాలి అని చెప్పుకొని వచ్చారు. ఈరోజు రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. నీకులాగా గొడ్డళ్ళు చేతిలో పెట్టి కత్తులు చేతిలో పెట్టి యువకులను ముందుకు నడిపించే పార్టీ మాది కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని చేతిలో రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని పట్టుకునే పాదయాత్ర చేశాడు. ఈ రాజ్యాంగానికి అనుగుణంగా నేను పాదయాత్ర చేస్తున్నా, ఈ రాజ్యాంగానికి అనుగుణంగా నేను పరిపాలన చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజల నమ్మకాన్ని చూరగొని ఈ రోజు ఈ కుర్చీలో కూర్చున్న సందర్భాన్ని కూడా మేమందరం చెప్పాలి. ఈరోజు అటువంటి సందర్భంలో ఈరోజు మనందరం చూసాం. అధికారం ఉన్నంత వరకు ఒకలాగా ఉంటుంది, అధికారం పోయిన తర్వాత ఒకలా ఉంటుంది. మా అన్నయ్యతో అన్నయ్య అని ఎందుకన్నారంటారా, గొడ్డలపాటి. ఎందుకంటే కొంతమంది ఎట్టకారంగా కూడా అనొచ్చు. ఎందుకంటే మీరందరూ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఈరోజు ఒక పక్క నుంచి 2024లో